బెజవాడలో నకిలీ పత్రాలతో బ్యాంకును మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 2000 నుంచి 2003 సంవత్సరాల మధ్య శాలరీస్ అకౌంట్స్ పేరుతో కొంతమంది నగరంలోని పలు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచుల్లో క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. దాదాపు 5 కోట్ల వరకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టినట్టు బ్యాంకు ప్రతినిధులు గుర్తించారు. దీంతో అడ్రస్ల ప్రకారం ఇళ్లకు వెళ్లి చూడగా అన్ని నకిలీ పత్రాలుగా గుర్తించారు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో మరొక భారీ సైబర్ నేరం అయితే వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో ఖాతాలను తెరిచి కొన్నాళ్ల పాటు వాటిని శాలరీ ఖాతాలుగా తెరిచి క్రెడిట్ కార్డులు కూడా తీసుకున్న తర్వాత వాటి మీద ఆ అకౌంట్స్ మీద లావాదేవీలు నిర్వహించి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున 5 కోట్ల వరకు లోన్లు తీసుకుని తప్పుడు చిరునామాలతో పరారైన ఘటనకు సంబంధించి విజయవాడ సైబర్ పోలీసులకు అయితే కేసు నమోదైంది. ప్రధానంగా జీతాలను వేయించుకోవడానికి బ్యాంకు ఖాతాలను తీసుకొని వాళ్ళు ఆ ఖాతాల ఆధారంగా రుణాలు తీసుకున్నట్టుగా కూడా యాక్సిస్ బ్యాంకు ఉన్నతాధికారులు అయితే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కూడా 2000 సంవత్సరం నుంచి 2023 వరకు జరిగినట్టుగా గుర్తించారు. నకిలీ ధృవీకరణ పత్రాలతో యాక్సిస్ బ్యాంకుకి సంబంధించి వివిధ శాఖల్లో అంటే కొన్ని బ్రాంచుల్లో ఖాతాలు తెరిచారు. ఆ తర్వాత వేతనాలు జమ చేయడానికి సంబంధించి కూడా పనిచేసే సంస్థలకు ఆ ఖాతాల వివరాలను కూడా తెలియజేయాలని బ్యాంకు సిబ్బందికి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో బెంజ్ సర్కిల్, పడమట, సత్యనారాయణపురం, ఏలూరు రోడ్డుల్లో శాఖల్లో ఈ అకౌంట్స్ను కూడా ఓపెన్ చేశారు. కొన్నాళ్ల పాటు ఏదో ఒక సంస్థ నుంచి ఈ ఖాతాల్లో శాలరీస్ అకౌంట్స్ లో డబ్బులు జమ చేయించారు. ఆ తర్వాత ఏదైతే శాలరీస్ క్రెడిట్ అవుతున్నాయో దాని మీద క్రెడిట్ కార్డు తీసుకొని వాటిని ఫస్ట్ చెల్లించడం కూడా జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో క్రెడిట్ కార్డుల మీద పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని వాటిని చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ ఘటన మీద వివరాలు సేకరిస్తే ఆ అకౌంట్స్, శాలరీ అకౌంట్స్ కానీ వాళ్ళు ఇచ్చిన ధృవీకరణ పత్రాలు అన్నీ కూడా నకిలీవని తేలాయి. అడ్రస్లకు వెళ్లి చూస్తే కూడా వాళ్ళందరూ అక్కడ లేరు అనే విషయాన్ని కూడా గుర్తించారు. దీంతో తప్పుడు ధృవీకరణ పత్రాలతో సుమారు 5 కోట్ల వరకు బ్యాంకును మోసం చేసినట్టుగా యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం, దానికి సంబంధించి ప్రస్తుతం కేసు నమోదైంది. ఎంతమంది ఎన్ని సంవత్సరాల నుండి ఏ పత్రాలు సమర్పించారు పూర్తి వివరాలకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఒక బ్యాంకుని పెద్ద ఎత్తున ఈ విధంగా 5 కోట్ల వరకు తప్పుడు ధృవీకరణ పత్రాలతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసినా నిందితులను పట్టుకోవడానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపట్టారు. బ్యాంకు